సార్ ఎగ్జామ్స్ రాసే పిల్లలకి తల్లిదండ్రుల నుంచి ముఖ్యంగా ఎలాంటి సపోర్ట్ అనేది అందాలనుకుంటున్నారు? నేను ఈ సందర్భంగా తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీ చిన్నారులు పరీక్షలు రాయడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాము. పిల్లలకి స్థానికంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు నిరంతరము రివ్యూ చేసి, నిరంతరము పర్యవేక్షణ చేసి, వాళ్ళ విద్యార్థులు ఎక్కడెక్కడ గ్యాప్ ఉన్నారో ఐడెంటిఫై చేసి, ఆ గ్యాప్స్ను ఓవర్కమ్ కావడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుని ఉన్నారు. అంతేకాకుండా ఎగ్జామినేషన్లో ఒక 10 మార్కులు ఎక్కువ వచ్చినా, 10 మార్కులు తక్కువ వచ్చినా అంత టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా విద్యార్థులకు సపోర్ట్ చేయాల్సినటువంటి టైం కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా మంచి పౌష్టికాహారం అందజేయాలి. అంతేకాకుండా వాళ్ళని ఎంకరేజ్మెంట్ వర్డ్స్ తోటి ఎంకరేజ్ చేయాలి, కానీ డిస్కరేజింగ్ వర్డ్స్ వాడటానికి లేదు. ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా మంచి స్కోర్స్ తోటి చిన్నారులందరూ పాస్ అయ్యేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సందర్భంగా చిన్నారులకు కూడా నేను తెలియజేస్తున్నా, జీవితం అనేది చాలా ముఖ్యము. పరీక్షలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన మనం నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. వెంటనే మనం సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ పెడతాము, ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ పెడతాము. వెంటనే పాస్ అయ్యి ఇంటర్మీడియట్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ముందుకు పోయి జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్షణికావేశంలో అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి నేను సందర్భంగా చిన్నారులకు కూడా తెలియజేస్తాను.